హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 3 to 4 months వరకు నిల్వ ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అల్లం వెల్లుల్లి ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. డ్యామేజెస్ ఏం లేకుండా చిన్న చిన్న ముక్కలుగా వాష్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లు తీసుకున్నాం. 2 ఈక్వల్ రేషియో అండి. 1 కప్ అల్లానికి 1 కప్ వెల్లుల్లి. వాటర్ లేకుండా మిక్సీ వేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అయిపోతుందండి. మన వంటలో హడావిడి లేకుండా 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. 1:1. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ వాటర్ లేకుండా వేసుకోవాలండి. అప్పుడే మనకి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫ్రెష్గా అంటే పాడైపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ గ్రైండ్ అయిపోయింది 80%. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెమేనండి 1 టీ స్పూన్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా. ఇలా మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేదండి, చుక్క వాటర్ లేదు. మనం వాష్ చేసుకున్నప్పుడు అత్తడి ఉంది. కొందరు అయితే డ్రై చేసుకుంటారు. డ్రై చేసుకుంటే కొంచెం టైం పట్టిద్ది, అంతే. మంచిది డ్రై చేసుకుంటే. నేను వాష్ చేసి వెంటనే కట్ చేసేదేనండి పీసెస్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ గ్లాస్ కంటైనర్లోకి కొంచెం మిగిలితే ఇందులో తీసుకున్నాను. ఇవి నాకు 3 months 4 months వరకు వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి, మళ్ళీ పక్కా మెజర్మెంట్స్తో చెప్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో. బాయ్.